సర్కార్ ఆఫీస్ కన్నా ఓర్రుల్లా ఏం పనో అడుగుతారు, ఎప్పుడైతుందో చెప్తారు, లేదంటే మళ్ళీ రమ్మంటారు, సార్ లేడంటారు, పలానా ఆఫీస్కు పొమ్మంటారు, ఆ పని కాదని రూల్స్ చెప్తారు, అయితే వేస్తామంటారు. అంతేగాని నీ బట్టలు మంచిగా లేవు, నువ్వు డబ్బా ఫోన్ వాడుతున్నావు, నెత్తికి రుమాలు ఎందుకు చుట్టుకున్నావు అని ఎవరు నన్ను అడుగుతారా? మరి గీ కథ ఏంది? గల్మకాడ చెప్పులిడ్చి లోపలికి పోతుండ్రంటే ఇల్లో లేకుంటే గుడో అనుకునే రాయింతా లేలే. సంగారెడ్డి జిల్లా జూర సంఘం తహసీల్దార్ ఆఫీసు. ఆడోళ్ళైనా మొగోళ్ళైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవ్వలైనా బయట చెప్పులిప్పే లోపలికి పోవాలి. తహసీల్దార్ గారి ఆర్డర్ మరి. ఎంఆర్ ఆఫీస్ ముందు చెప్పు దుకారైంది. అదే కలెక్టర్ ఆఫీస్ పోతే చెప్పులు వేసుకొని పోతాము, ఆర్డీఓ ఆఫీస్ పోతే చెప్పులు వేసుకొని పోతాము. నేను గ్రీన్ మ్యాట్ వేసిన, గ్రీన్ మ్యాట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేరే ఆఫీసులో లేవా? భూముల రిజిస్ట్రేషన్లు దరఖాస్తులు ఎన్నో పనుల మీద పబ్లిక్ వచ్చేటోళ్ళైరి. ఏమైతదని అట్లనే లోపలికి పోతే కసిరిచ్చుడు ఇసిరిచ్చుడు. ఆశ్రమ అయితే పని పక్కకు పెడతారని సర్కార్ ఆఫీస్ కి వచ్చిన వాళ్ళు అంటున్న మాట. చెప్పులు బయటనే లోపలికి రావాలి, అప్పుడు అయితేనే పనులు అయితే లేకుంటే కావనేదని. ఆఫీస్ శుద్ధిగా ఉండాలనే ఆపోచన మంచిగానే ఉంది గాని చెప్పులు బయటిచ్చి రావాలనంటే ఎట్లా సారు? ఏడ రాసుంది ఈ కానూన్ ఓవర్ యాక్షన్ కాకుంటే?